ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్లో భారీ వర్షం పడుతుండగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ములుగులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వెంకటాపురం, వాజేడు మండలంలో కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిలో నిర్మాణం చేపట్టిన తాత్కాలిక వంతెన తెగిపోవడంతో వెంకటాపురం మండలంలోని గ్రామాలకి రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు నమోదైతే వరంగల్ నగరంలో ఓ మోస్తారు వర్షం నమోదవుతుంది. చిరుజల్లులతో వరంగల్ నగరం మొత్తం పూర్తిగా ఉదయం నుంచి కంటిన్యూషన్గా వర్షం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భూపాలపల్లిలో, ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంగపేటలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులు, తీవ్రమైనటువంటి ఈ సుడిగాలుల నేపథ్యంలో అటవీ ప్రాంతంలోని వృక్షాలు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంగపేట మండలం కుమటిపల్లికి వెళ్లే మార్గంలో ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ ఈదురుగాలుల నేపథ్యంలో సుమారుగా 150కి పైగానే వృక్షాలు నెలకొరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా భయభ్రాంతులకు గురవడం జరిగింది. అలాగే నిన్న మొత్తం అలాగే వర్షం కొనసాగింది. ఈరోజు కూడా ఉదయం నుంచి వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో బోగతా జలపాతం భారీగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో బోగతాకి జలపాతం దగ్గరికి ఎవరు కూడా రాకూడదు, పర్యాటకులకు అనుమతి లేదంటూ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులు ప్రకటించి బోగతాకి సందర్శన నిలిపివేయడం జరిగింది. ములుగులో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాజేడులో దాదాపు 130 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జంపన్న వాగు, దయ్యాల వాగు ఇవి కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 163 ఛత్తీస్గఢ్కు, అలా హైదరాబాద్ సంబంధించిన భూపాలపట్నంకు వెళ్ళేటువంటి రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్నటువంటి పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణం జరుగుతుంది. చీకుపల్లి దగ్గర ఇసుక వాగుపై తాత్కాలికంగా నిర్మించినటువంటి వాగు కొట్టుకుపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోనూ ఓ మోస్తారు వర్షం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భూపాలపల్లిలో కూడా ఒక మోస్తారు వర్షం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, ఎటు లీవులకు లేవు అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరంగల్ నగరంలో మొత్తం పూర్తిగా చిరుజల్లులతో నిండిపోయింది. అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి చిరుజల్లుల తీరు ఈరోజు అలాగే కొనసాగడం నేపథ్యంలో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో జలమయమయ్యాయి. హన్మకొండ బస్ స్టాండ్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం, పూర్తిగా నీటితో నిండినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వర్షంలో రాకపోకలకు అంతరాయం కల్పిస్తుంది. కొంత ఈ వర్షం రైతులకు ఊరట కలిగిస్తుందని, రైతులకు ఈ వర్షం వల్ల కొంత నీళ్లు రావడం వల్ల చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా జలాశయాలు కొద్ది మొత్తంలో నిండుతాయి. భూపాలపల్లి, అలాగే మహబూబాబాద్, ములుగు అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఓ స్థాయిలోనే వర్షం పడుతుంది. చాలా రోజుల తర్వాత ఓ మోస్తారు వర్షం మాత్రం ఇప్పుడు పడుతున్నటువంటి తీరుకు రైతుల్లో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.